తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించి ఫేజ్ 2 ఆన్‌లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది? అండ్ ఫేజ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది? ఈ డేట్స్ ఏమన్నా ఎక్స్‌టెండ్ అయితాయా? అండ్ దాంతో పాటుగా ఫేజ్ 2కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది? అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనం అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫేజ్ 2కి సంబంధించి సీట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంటది అని చెప్పి కూడా ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అస్సలే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకుర్రి. ఓకేనా. సో, మస్తు వీడియోలు చేసుకున్నాం ప్రీవియస్‌గా. ఫర్దర్‌గా కూడా దోస్తుకు సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా అండ్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనమైతే వీడియోస్ చేసుకుంటాం. ఓకేనా. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు ఆల్రెడీ ఇక్కడ స్క్రోల్ అయితా ఉంది. ఓకేనా. సో, ఏమని చెప్పి కదా అంటే మనకు ఫేజ్ 2కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ ఉన్నాయి అని చెప్పి. కానీ మనకు ఫేజ్ 2కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఓకేనా. సో, ఇక్కడ మనకు చూసుకుంటే రిక్వెస్ట్ సర్వీస్ ఈస్ క్లోజ్డ్ అని చెప్పి వస్తుంది. ఓకేనా. తెలంగాణ దోస్తుకు సంబంధించి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పటి వరకు మనకు టైం ఇచ్చిర్రు కదా అంటే 25థ్ మే 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. 25థ్ మే 2026 దాకా మనకు టైం అయితే ఇచ్చిర్రు. ఫేజ్ 2 లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. కానీ ఫేజ్ 2 అప్లికేషన్స్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. అండ్ ఫేజ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పటిదాకా టైం ఇచ్చిర్రు కదా అంటే 26థ్ మే దాకా టైం అయితే ఇచ్చిర్రన్నట్టు. సో, ఈ టైం కూడా అయిపోవడం అయితే జరిగింది. సో, మనకు రిక్వెస్ట్ సర్వీస్ ఈస్ క్లోజ్డ్ అని చెప్పి వస్తుందన్నట్టు. సో, మళ్ళీ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అంటే మోస్ట్‌లీ ఎక్స్‌టెండ్ కాదు. ఒకవేళ ఎక్స్‌టెండ్ అయితే మనం డీటెయిల్డ్‌గా నెక్స్ట్ ఒక వీడియో అయితే చేసుకుందాం. ఓకేనా. ఎక్స్‌టెండ్ అయిందని చెప్పి పక్కా మన ఛానల్ నుండి వీడియో వస్తది. సో, మీరు ఫేజ్ 2 లోపల అప్లికేషన్ చేసుకోకపోయినా, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోకపోయినా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. నెక్స్ట్ ఏ అప్డేట్ వస్తే ఆ అప్డేట్ నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, మరి మేము ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు బ్రో. ఫేజ్ 1లో చేసుకోలేదు. ఫేజ్ 3లో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఫేజ్ 2 లోపల నీకు సీట్ రాకపోయినా, లేకపోతే ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా, ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఫేజ్ 3లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు సీట్ రాకపోయినా ఫేజ్ 3లా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. సీటొచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఫేజ్ 3 లోపల ట్రై అయితే చేయొచ్చన్నట్టు. ఓకేనా. సో, డీటెయిల్‌గా మనం ఫేజ్ 3 గురించి నెక్స్ట్ వీడియోస్ లోపల మనం మాట్లాడుకుంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్ విషయానికొస్తే మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది 30 మే 2026 చేస్తారు అని చెప్పి మనకు అఫీషియల్‌గా అప్డేట్ అయితే ఉంది. ఓకేనా. ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్ అనేది 30 మే 2026 రోజు చేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత నీకు అప్డేట్ కావాలంటే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే, బ్రో ఇట్లా సీట్ అలాట్‌మెంట్ అయింది మనకు, ఇట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా నేను వీడియో చేస్తా. అండ్ దాంతో పాటుగా మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు 31 మే నుండి 5థ్ జూన్ వరకు టైం ఉంది. ఓకేనా. 31 మే నుండి మీరు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. 31 మే 2026 నుండి మనము ఎప్పటిదాకా చేయొచ్చు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ లోపల అంటే 5థ్ జూన్. ఓకేనా. 5థ్ జూన్ 2026 వరకు మనమైతే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ సీట్ అలాట్‌మెంట్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకున్నాం. మళ్ళీ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం అయితే అలాట్‌మెంట్ ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేసుకుందాం. తర్వాత సో, మనకు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి కూడా వీడియో అయితే చేసుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఐ హోప్ మీ అందరికీ క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఫర్దర్‌గా మీకు ఏ అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ నుండి వీడియో చేస్తా. కాబట్టి డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.